Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So first question మనం చూసుకున్నట్లయితే భారతదేశ విద్యా వ్యవస్థలో 10+2+3 మాదిరిని ఈ కమిషన్ లేదా కమిటీ సిఫార్సు చేసింది. ఫస్ట్ వన్ మొదలియార్ కమిషన్, సెకండ్ వన్ కొఠారి కమిషన్, థర్డ్ వన్ రాధాకృష్ణన్ కమిషన్, ఫోర్త్ వన్ ఈశ్వరీబాయి పటేల్ కమిషన్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొఠారి కమిషన్ భారతదేశ విద్యా వ్యవస్థలో 10+2+3 మాదిరిని ఈ కమిషన్ లేదా కమిటీ సిఫార్సు చేసింది. ఏ కమిషన్ అంటే కొఠారి కమిషన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ఏ ప్రజాస్వామ్య పౌరసత్వంను పెంపొందించుట, బి సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుట, సి వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుట, డి ఆధునీకరణ ప్రక్రియను త్వరితగతి చేయరాదు. సో సరైన సమాధానాన్ని మాత్రమే గుర్తించండి. ఫస్ట్ వన్ బి మరియు డి మాత్రమే, సెకండ్ వన్ ఏ మరియు బి మాత్రమే, థర్డ్ వన్ సి మరియు డి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ మరియు సి మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు సి మాత్రమే, ఈ రెండు మనకి సరైనవి. ఏంటి? ప్రజాస్వామ్య పౌరసత్వంను పెంపొందించుట, అలాగే ఆధునీకరణ ప్రక్రియను త్వరితగతిన చేయరాదు. ఈ రెండు కూడా మనకి సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి. ఏ 1952 to 53, బి 1964 to 66, సి 1957 to 59, డి 1968. సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ కొఠారి కమిషన్, సెకండ్ వన్ జాతీయ విద్యా విధానం, థర్డ్ వన్ రాధాకృష్ణన్ కమిషన్, ఫోర్త్ వన్ మొదలయార్ కమిషన్, ఫిఫ్త్ వన్ స్త్రీ విద్యపై జాతీయ కమిటీ. సో సరైన జతను ఎంపిక చేయండి అన్నారు. సో ఫస్ట్ వన్ A2, B4, C3, D5, సెకండ్ వన్ A4, B1, C5, D2, థర్డ్ వన్ A4, B3, C2, D1, ఫోర్త్ వన్ A3, B4, C5, D2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Fourth one is the right answer. Second one is the right answer. A4, B1, C5, D2. 1952-53 అనేది మొదలయార్ కమిషన్ అండి. అలాగే 1964-66 అనేది కొఠారి కమిషన్. 1957-59 అనేది స్త్రీ విద్యపై జాతీయ కమిటీ. డి 1968 అనేది జాతీయ విద్యా విధానం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ దిగువ జతలను పరిశీలించండి. ఏ వృత్తి నైపుణ్యం, బి జ్ఞానాత్మక నైపుణ్యం, సి సాంఘిక నైపుణ్యం, డి భావోద్వేగము. సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ జట్టు ఒత్తిడి నుండి అధిగమించరాదు, సెకండ్ వన్ సహానుభూతి, థర్డ్ వన్ మంచి ప్రవర్తన, ఫోర్త్ వన్ స్వీయ అప్రమత్తత, ఫిఫ్త్ వన్ వడ్రంగి పని. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ A3, B1, C4, D2, సెకండ్ వన్ A5, B3, C1, D2, థర్డ్ వన్ A2, B4, C1, D3, ఫోర్త్ వన్ A5, B4, C2, D1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Fourth one is the right answer. A5, B4, C2, D1. A5, B4, C2, D1. సో ఇక్కడ మనం చూసుకుంటే వృత్తి నైపుణ్యం వచ్చేసరికి వడ్రంగి పని అండి. అలాగే జ్ఞానాత్మక నైపుణ్యం వచ్చేసరికి స్వీయ అప్రమత్తత, సాంఘిక నైపుణ్యం వచ్చేసరికి సహానుభూతి, భావోద్వేగం వచ్చేసరికి జట్టు ఒత్తిడి నుండి అధిగమించరాదు. ఇవి మనకి ఈ విధంగా జతపరచడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. దిగువ నీయబడిన విద్యకు సంబంధించి జోక్యాలను పరిశీలించండి. ఏ NCF, బి RTE, సి NPE, డి NCPCR. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. NPE దిగువ నీయబడిన విద్యకు సంబంధించి జోక్యాలు వచ్చేసరికి NPE అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఇంకా ఉంది, ఒకసారి చూసుకోండి. ఈ సక్సెస్ ఇక్కడ మనకి థర్డ్ వన్ చూసుకున్నట్లయితే CADEB ఇవన్నీ కూడా సరైన క్రమంలో చెప్పమన్నారు. ఒకసారి మనం చూసుకుందాము. ఫస్ట్ సి అండి, ఇది ఫస్ట్ వన్ వస్తుంది. అలాగే తర్వాత ఈ ఏ అనేది రెండవది వస్తుంది, తర్వాత డి అనేది మూడవది వస్తుంది, నెక్స్ట్ ఈ అనేది
ఐదవది నాలుగవది వస్తుంది. బి అనేది ఇక్కడ మనకి ఆర్టీ అనేది ఐదవది వస్తుంది. సో ఫస్ట్ ఎన్పిఈ, తర్వాత ఎన్సిఎఫ్, థర్డ్ వన్ ఎన్సిపిసిఆర్, థర్డ్ వన్ తర్వాత వచ్చేసరికి సక్సెస్ SUCCESS, తర్వాత లాస్ట్ ఆర్టీఈ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, అది సరైన క్రమం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి సంబంధించిన కొన్ని పద్ధతులను ఈ దిగువ పేర్కొనబడినవి వాటిని పరిశీలించండి. ఏ ఎలిమెంటరీ స్థాయిలో 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు మౌఖిక రాత పరీక్ష మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసెస్మెంట్కు ఉపయోగించవచ్చు. బి 7వ తరగతి నుండి పరీక్షలను టర్మ్ వారీగా ప్రారంభించవచ్చు. సి 3వ తరగతి నుండి పిల్లల యొక్క స్వీయ మూల్యాంకనం కూడా రిపోర్ట్ కార్డులో ఒక భాగం కావచ్చు. ఇందులో NCF 2005 సూచించిన సరైన సూచనలను గుర్తించండి. ఫస్ట్ వన్ ఏ మరియు బి మాత్రమే, సెకండ్ వన్ బి మరియు సి మాత్రమే, థర్డ్ వన్ ఏ మరియు సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ, బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు బి మాత్రమే సరైనవి. ఇక్కడ విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఏంటేంటి సరైనవి? ఎలిమెంటరీ స్థాయిలో 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు మౌఖిక, రాత మరియు పరిశీలన వంటి వివిధ పద్ధతులను అసెస్మెంట్కు ఉపయోగించవచ్చు. అలాగే 7వ తరగతి నుండి పరీక్షలను టర్మ్ వారీగా ప్రారంభించవచ్చు. ఈ రెండు కూడా మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి NCF 2005 చేసిన సూచనలను పరిశీలించండి. ఏ ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి, మిక్కిలి చైతన్యవంతం అవ్వాలి. బి అభ్యసన వాతావరణం కల్పించే కొరకు ఉపాధ్యాయునికి స్వతంత్రత అవసరం లేదు. సి ఉపాధ్యాయ విద్యార్థి ఉపాధ్యాయులకు హితబోధకునిగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను, సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసి అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. ఇందులో సరైనది ఏది? ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ ఏ మరియు సి మాత్రమే, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ బి మరియు సి మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు సి మాత్రమే సరైనవి. ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి NCF 2005 చేసిన సూచనలు ఏంటంటే ఉపాధ్యాయ విద్య పాఠశాల వ్యవస్థకు ఉద్భవించే అత్యవసరాలకు సున్నితంగా ఉండాలి, మిక్కిలి చైతన్యవంతం అవ్వాలి. అలాగే విద్యార్థి ఉపాధ్యాయులకు హితబోధకునిగా సలహాలు ఇచ్చే నైపుణ్యాలను, సామర్థ్యాలను కలిగించే సహాయకారిగా అభ్యసనం సులభతరం చేసి అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. ఈ రెండు కూడా మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, చెవిటి వారి కొరకు చేతి వ్రేళ్ల స్పర్శ ద్వారా స్పెల్లింగ్ను తెలుసుకొంటకు తొలి భాషాంతరము రూపొందించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ వాల్టైన్ వాయ్, సెకండ్ వన్ షాదర్ లిపి, థర్డ్ వన్ జాన్ మరేగా స్పర్డ్ ఇటార్డ్, ఫోర్త్ వన్ జాన్ క్రిస్టోఫర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇటువంటి మరెన్నో బిట్స్ వీడియోస్, మోడల్ పేపర్స్, మోడల్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అండ్ అలాగే టోటల్ 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ కూడా ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేస్తున్నాను. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. షాదర్ లిపి చెవిటి వారి కొరకు చేతివేళ్ల స్పర్శ ద్వారా స్పెల్లింగ్ను తెలుసుకున్నటకు తొలి భాషాంతరమును రూపొందించిన వారు ఎవరు అంటే షాదర్ లిపి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ దిగువ జతలను పరిశీలించండి. ఏ డిస్గ్రాఫియా చేతిరాత వైకల్యము, బి డిస్ఫ్రాక్సియా అంకగణిత వైకల్యము, సి డిస్లెక్సియా పఠన వైకల్యము. సో సరైన జతలను ఎంపిక చేయండి. ఫస్ట్ వన్ ఏ, బి మరియు సి, సెకండ్ వన్ ఏ మరియు బి మాత్రమే, థర్డ్ వన్ ఏ మరియు సి మాత్రమే, ఫోర్త్ వన్ బి మరియు సి మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఏ మరియు సి మాత్రమే సరైనవి. డిస్గ్రాఫియా అంటే చేతిరాత వైకల్యము, డిస్లెక్సియా అంటే పఠన వైకల్యము, అంకగణిత వైకల్యము అంటే డిస్కాలిక్యులియా వస్తుంది, ఫ్రాక్సియా కాదు, డిస్కాలిక్యులియా. ఓకే. సో డిస్గ్రాఫియా అంటే చేతిరాత వైకల్యము, డిస్లెక్సియా అంటే పఠన వైకల్యము. నెక్స్ట్ క్వశ్చన్,
దిగువ జతలను పరిశీలించండి. ఏ శాంతి విలువలు, బి నీతులు, సి మధురస్వరం, ఎడల గౌరవము, శ్రద్ధ సూచించడం. సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ సౌందర్య సంబంధమైన, సెకండ్ వన్ సాంఘిక బాధ్యతలకు సంబంధించిన విలువలు, థర్డ్ వన్ వ్యక్తిగత సిద్ధాంతములను. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ A1 B3 C2, సెకండ్ వన్ A3 B1 C2, థర్డ్ వన్ A1 B2 C3, ఫోర్త్ వన్ A2 B3 C1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Fourth one is the right answer. A2 B3 C1. A2 B3 C1. సో శాంతి విలువలు వచ్చేసరికి సాంఘిక బాధ్యతలకు సంబంధించిన విలువలు, నీతులు వచ్చేసరికి వ్యక్తిగత సిద్ధాంతాలకు సంబంధించినవి, మధురస్వరము, ఎడ్ల గౌరవము, శ్రద్ధ సూచించడం వచ్చేసరికి సౌందర్య సంబంధమైనటువంటి విలువలు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. దిగువ వివరణలను పరిశీలించండి. ఏ పైనుండి దిగువకు అను ఉపగమనము, బి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీర్ఘకాలం నిలుపగల ఆర్థిక భాగస్వామ్యం, సి ప్రత్యేకంగా దృష్టి సారించదగిన గ్రూపు వారికి సంబంధించిన విద్య. సర్వశిక్ష అభియాన్కు చెందిన ప్రధాన అంశాలకు సంబంధించి సరైన వివరణలను ఎంపిక చేయండి. ఫస్ట్ వన్ ఏ మరియు సి మాత్రమే, సెకండ్ వన్ ఏ బి మరియు సి, థర్డ్ వన్ బి మరియు సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ మరియు బి మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. బి మరియు సి మాత్రమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీర్ఘకాలం నిలువగల ఆర్థిక భాగస్వామ్యము, అలాగే ప్రత్యేకంగా దృష్టి సారించదగిన గ్రూపు వారికి సంబంధించిన విద్య, ఈ రెండు కూడా సర్వశిక్ష అభియాన్కు చెందిన ప్రధాన అంశాలు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని విద్యను నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ జాన్ డ్యూయి, సెకండ్ వన్ పెస్టాలజీ, థర్డ్ వన్ ప్రోబెల్, ఫోర్త్ వన్ స్పిన్సర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అయితే అవుతారు. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాన్ డ్యూయి తన పరిసరాలను నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి యొక్క సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని నిర్వచించింది జాన్ డ్యూయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించినది. ఫస్ట్ వన్ మాల్కమ్ ఆదిశేషియా కమిటీ, సెకండ్ వన్ మొదలయార్ కమిషన్, థర్డ్ వన్ కొఠారి కమిషన్, ఫోర్త్ వన్ నూతన విద్యా విధానం 1986. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొఠారి కమిషన్ ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించింది కొఠారి కమిషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. 1910 సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యావకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ బాలగంగాధర్ తిలక్, సెకండ్ వన్ చిత్తరంజన్ దాస్, థర్డ్ వన్ గోపాలకృష్ణ గోఖలే, ఫోర్త్ వన్ లాలా లజపత్ రాయ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గోపాలకృష్ణ గోఖలే 1910 సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యావకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టిన వారు గోపాలకృష్ణ గోఖలే. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ చట్టం 2009 చాప్టర్ 5 సెక్షన్ 29 ఈ అంశమును ప్రస్తావిస్తుంది. ఫస్ట్ వన్ కరికులం మరియు మూల్యాంకన విధానములు, సెకండ్ వన్ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, థర్డ్ వన్ పరీక్షలు మరియు సర్టిఫికేట్లు, ఫోర్త్ వన్ బాలల హక్కుల పర్యవేక్షణ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్, టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్, అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ అండ్ అలాగే మెటీరియల్ పీడిఎఫ్స్, బిట్స్ పీడిఎఫ్స్ ఇలా అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు ఉన్నాయి మనకి. ఆ రెండింటి లింక్స్ ఇస్తాను. ఇన్ కేస్ అవి కానీ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తాయి. టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్స్ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అదర్ అడ్మిన్స్ అందరూ కూడా మిగతా విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఓకేనా.
సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కరికులం మరియు మూల్యాంకన విధానములు ఆర్టీఈ చట్టం 2009 చాప్టర్ 5 సెక్షన్ 29 కరికులం మరియు మూల్యాంకన విధానములను ప్రస్తావిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ఈ దిగువ సభ్యులు గల కమిటీ సూచనల మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ప్రధానమంత్రి అధ్యక్షురాలిగా లోక్సభలో మరియు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు సభ్యులుగా ఉన్న కమిటీ. సెకండ్ వన్ ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ. థర్డ్ వన్ ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభ స్పీకరు మరియు రాజ్యసభ చైర్మన్ సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ. ఫోర్త్ వన్ లోక్సభ స్పీకర్ అధ్యక్షులుగా లోక్సభ మరియు రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ. క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఆప్షన్స్ చూసుకోండి, ఆన్సర్ కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మన ఛానల్లో అన్నీ కూడా ఫ్రీగానే వీడియోస్ చేస్తున్నాను, ఎటువంటి యాప్స్ అయితే లేవు. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, అండ్ లైక్స్ కూడా, అండ్ మీ షేరింగ్ కూడా, ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను ఈ దిగువ సభ్యులు, ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి అధ్యక్షులుగా లోక్సభ ప్రతిపక్ష నాయకులు మరియు ప్రధానమంత్రి సూచించిన కమిటీ కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ చెప్పామో, ఈ కమిటీ అనేది రాష్ట్రపతిని నియమిస్తారు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ దిగువ వాటిలో ఏది ఆర్ఎంఎస్ఏ యొక్క లక్ష్యం కాదు? ఫస్ట్ వన్, నియమిత స్టాండర్డ్ మేరకు ప్రతి సెకండరీ పాఠశాలలో భౌతిక వసతులు, సిబ్బంది, కావలసిన సామగ్రిని సమకూర్చుట. సెకండ్, నివాసమునకు 5 కిలోమీటర్ల పరిధిలో సెకండరీ పాఠశాల, 7 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత సెకండరీ పాఠశాల సౌకర్యాన్ని కలిగించుట. థర్డ్ వన్, 2017 నాటికి సెకండరీ విద్యలో సార్వజనిక అందుబాటు, 2020 నాటికి సార్వజనిక నిలుపుదలను సాధించుట. ఫోర్త్ వన్, ప్రతి మండల కేంద్రంలో మాదిరి పాఠశాలలను ఏర్పాటు చేయడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఒకటే లక్ష్యం కానిది అండి. మరి లక్ష్యాలు ఏంటంటే, ఆర్ఎంఎస్ఏ యొక్క లక్ష్యాలు నియమిత స్టాండర్డ్ మేరకు ప్రతి సెకండరీ పాఠశాలలో భౌతిక వసతులు, సిబ్బంది, కావాల్సిన సామగ్రిని సమకూర్చుట. అలాగే నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలో సెకండరీ పాఠశాల, 7 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత సెకండరీ పాఠశాల సౌకర్యాన్ని కలిగించుట. 2017 నాటికి సెకండరీ విద్యలో సార్వజనిక అంశాలు అందుబాటు, అలాగే 2020 నాటికి సార్వజనిక నిలుపుదలను సాధించుట, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రోమోజోముల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యాన్ని ఇలా పిలుస్తారు. ఫస్ట్ వన్ డౌన్ సిండ్రోమ్, సెకండ్ వన్ క్రెటినిజం, థర్డ్ వన్ ఫినైల్ కీటోన్యూరియా, ఫోర్త్ వన్ క్రేనియల్ అనోమలీస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డౌన్ సిండ్రోమ్. క్రోమోజోముల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యాన్ని డౌన్ సిండ్రోమ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండరీ విద్య సార్వజనీకరణకు సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో 15% విద్యార్థులను కవర్ చేయాలని ఈ కమిటీ సూచించింది. ఫస్ట్ వన్ యశ్పాల్ కమిటీ, సెకండ్ వన్ కేబ్ కమిటీ, థర్డ్ వన్ ప్రొఫెసర్ రామ్మూర్తి కమిటీ, ఫోర్త్ వన్ సచార్ కమిటీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కేబ్ కమిటీ. సెకండరీ విద్య సార్వజనీకరణకు సంబంధించి ఓపెన్ స్కూల్ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు కనీసం సెకండరీ విద్యలో 15% విద్యార్థులను కవర్ చేయాలని కేబ్ కమిటీ సూచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఫస్ట్ వన్ 1992, సెకండ్ వన్ 1978, థర్డ్ వన్ 1987, ఫోర్త్ వన్ 1989. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేను ఇంతవరకు చేసిన ఎన్నో వీడియోస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి, చూసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1989. జాతీయ సార్వత్రిక పాఠశాలలను 1989లో స్థాపించడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, స్టాటిస్టిక్స్ డాష్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఫస్ట్ వన్ హ్యాస్, సెకండ్ వన్ ఈజ్, థర్డ్ వన్ ఆర్, ఫోర్త్ వన్ వర్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి.
మీరు ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే మీకు అంత ప్రాక్టీస్ అయితే అవుతుంది. సో కొన్ని దగ్గర నేను ఇలాంటి ప్రాక్టీస్ టెస్టులు అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, మిగతా వాటిలో ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈజ్. స్టాటిస్టిక్స్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఈజ్ అనేది వస్తుంది. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, nobody phoned dash. Choose the correct question tag. First one, did he? Second one, do they? Third one, did they? Fourth one, didn't he? So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Third one is the right answer. Did they? Nobody phoned. Choose the correct question tag. Did they? Okay, so next question. He said, please give us some water. Choose the correct reported speech of the sentence above. First one, he requested to give them some water. Second one, he asked to give him water. Third one, he requested to give him water. Fourth one, he told them to give us some water. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. First one is the right answer. He requested to give them some water. Please give us some water. He said, please give us some water ki reported speech. He requested to give them some water. Next question. Choose the adverb that is not used with present perfect tense. So first one at, second one already, third one just, fourth one tomorrow. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Fourth one is the right answer, tomorrow. Choose the adverb that is not used with present perfect tense. So fourth one is the right answer, tomorrow. So next question. It's time she dashed to bed. Choose the correct form of verb to fill in the blank. First one, had gone. Second one, will go. Third one, goes. Fourth one, went. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Fourth one is the right answer, went. It's time she went to bed. Okay, so next question. In India, A very large action of young female force is. B, deployed at. C, domestic servants. D, choose the part that has a grammatical error. Grammatical error ఉన్నది చూపించమన్నాడు. ఫస్ట్ వన్ A, సెకండ్ వన్ C, థర్డ్ వన్ C, ఫోర్త్ వన్ D. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ B అనుకోండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి చూస్ ద పార్ట్ ఆఫ్ ద పార్ట్ దట్ హ్యాస్ గ్రామటికల్ ఎర్రర్ అనేసి ఇచ్చాడు. సో బి అనేది గ్రామటికల్ ఎర్రర్ ఉందనేసి ఎ వెరీ లార్జ్ సెక్షన్ ఆఫ్ యంగ్ ఫీమేల్ ఫోర్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ దట్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు గో దేర్ రైట్ అవే. సెకండ్ వన్, యూ మస్ట్ మీట్ హిమ్ వితౌట్ ఫెయిల్. Third one, you should clean the wood before applying the ointment. Fourth one, you might talk to him. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయి, సో డోంట్ వరీ. అండ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మ. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అవుతుంది. వీడియోస్ నచ్చితే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. యూ మైట్ టాక్ టు హిమ్. చూస్ ద సెంటెన్స్ దట్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. యూ మైట్ టాక్ టు హిమ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. మై బ్రదర్ హ్యాస్ రిటర్న్డ్ డాష్ హిజ్ వర్క్ ప్లేస్. చూస్ ద వర్డ్ దట్ ఫిట్ ఇన్ ద బ్లాంక్. సో ఫస్ట్ వన్ ఫ్రమ్, సెకండ్ వన్ అలాంగ్, థర్డ్ వన్ ఆన్ టు, ఫోర్త్ వన్ బిలో. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. First one is the right answer, from. My brother has returned from his workplace. Okay, so next question. She was unhappy or she was upset. This is first one a simple sentence, second one a compound sentence, third one a complex sentence, fourth one a compound complex sentence. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
Second one is the right answer, a compound sentence. She was unhappy or she was upset, a compound sentence. So next question. Gopi had lived in the village for 20 years. Dash the locals still considered him an outsider. Choose the word that links the two sentences. First one through, second one nevertheless, third one because, fourth one as if. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Second one is the right answer, nevertheless. Gopi had lived in the village for 20 years. Nevertheless, the locals still considered him an outsider. Okay. So next question. He would have passed his exam. Choose the correct if clause to complete the sentence. First one, if he worked hard. Second one, if he had worked hard. Third one, if he works hard. Fourth one, if he has worked hard. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Second one is the right answer, if he had worked hard. He would have passed his exam if he had worked hard. ఇది మనకి if clause. Okay, so next question. Read the following newspaper headline. Discovery that aspirin can help fight cancer. Now choose the passive voice for the above headline. So first one, it has been discovered that aspirin can fight cancer. Second one, aspirin is going to fight cancer. Third one, the discovery of aspirin was made by aspirin. Fourth one, aspirin was the discovery of cancer. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇటువంటి మరెన్నో మోడల్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అండ్ అలాగే క్విక్ రివిజన్ క్లాసెస్ మన ఛానల్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా చూసేయండి. మన ఛానల్లో 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ దట్ ఆస్పిరిన్ క్యాన్ ఫైట్ క్యాన్సర్. సో డిస్కవరీ దట్ aspirin can help fight cancer ki passive voice వచ్చేసరికి it has been discovered that aspirin can fight cancer. Okay, so next question. Twittering means, first one, making a series of short high sounds. Second one, speaking quietly. Third one, wanting great quantities of food. Fourth one, speaking unclearly. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. First one is the right answer, making a series of short high sounds. Okay, so next question. Choose the word that fits the blank with the opposite of the word underlined. Currently towards animal is a sin. We should show dash to animals. First one, atrocity. Second one, kindness. Third one, brutality. Fourth one, malice. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Second one is the right answer, kindness. We should show dash to animals, kindness animals. Okay, so next question. I took a great axe and knocked down the wall. The meaning of the phrasal verb knocked down is, first one, demolished. Second one, escaped. Third one, became very sad. Fourth one, dispersed. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. First one is the right answer, demolished. Okay, I took a great axe and knocked down the wall. So the meaning of phrasal verb knocked down is demolished. Next question. Dash train runs faster than dash bus. Choose the correct articles to complete the sentence above. First one, a and. Second one, the a. Third one, and the. Fourth one, the. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, రెండు ఉన్నాయండి. టెలిగ్రామ్ ఛానల్లో అన్ని రకాల అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ అండ్ అలాగే లింక్స్ అండ్ అలాగే మెటీరియల్ పీడిఎఫ్స్, బిట్ బ్యాంక్స్, ఇలా అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఆ లింక్స్ మీకు ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి చక్కగా సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, రెండు కనిపిస్తే రెండింటిలో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకే,
సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దాన్ ద బస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఐ లైక్ బ్లూ, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ టు గెట్ ద అబోవ్ సెంటెన్స్. ఫస్ట్ వన్, డూ యూ like blue color. Second one, does you like blue color. Fourth one, which color do you like. And fourth one is, why do you like blue color. నెక్స్ట్ పేజ్లో ఉంది, బట్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్వి ఈ మూడు కదా, ఇది చూడండి. Third one is the right answer. Which color do you like? Choose the correct question to get the above sentence is ikkada I like blue ki which color do you like. Okay, so next question. Choose the word that can begin with a capital letter. First one, British. Second one, birds. Third one, board. Fourth one, boys. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. First one is the right answer, British. Choose the word that can begin with a capital letter, British. Okay, next question. The following is not a part of the diary entry. First one, date and time. Second one, subscription. Third one, salutation. Fourth one, name and signature. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Second one is the right answer, subscription. The following is not a part of the diary entry. So answer subscription. Next question. Choose the trisyllabic word from the following. First one, revolt. Second one, sublime. Third one, ability. Fourth one, envelope. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Third one is the right answer. Choose the trisyllabic word from the following is ability. Okay, so next question. Choose the correct spelling of the word. First one, conscious. Second one, conscious. Third one, conscious. Fourth one, conscious. So అన్నింటిలో ఒక లెటర్ అనేది తప్పుగా ఉంది, సో అది చూస్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 20th క్వశ్చన్కి ఎబిలిటీ అని చెప్పాను కదా, సారీ, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఎన్వెలప్. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కాదమ్మా, ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూస్ ద ట్రైసిలబిక్ వర్డ్ వచ్చేసరికి ఎన్వెలప్. ఓకే, సో ట్రైసిలబిక్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్, దీనికి ఆన్సర్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కాన్షియస్. ఓకేనా, ఇది మనకి రైట్ correct spelling word, conscious. Okay, so next question. Choose the word without a prefix. So first one, excel. Second one, react. Third one, decode. Fourth one, save as. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. So fourth one is the right answer, save as. Choose the word without a prefix, save as. Okay, so next question. Read the following passage. Homework has historically been given to students to reinforce what they learn at school and ultimately to help them learn the material better. However, too much homework is not helpful and can be counterproductive. So homework helps students. First one, forget what they have learned. Second one, strengthen their learning. Third one, produce new material. Fourth one, lose interest in studies. So ఇక్కడ ప్యాసేజ్ని బట్టి ఆన్సర్ చేయమన్నారు. సో క్వశ్చన్, హోంవర్క్స్ హెల్ప్స్ స్టూడెంట్స్. సో ఆన్సర్ కామెంట్ చేసేయండి. Second one is the right answer, strengthen their learning. Okay, second one is the right answer, strengthen their learning. 24th question. Read the following passage.
Homework has historically been given to students to reinforce what they learn at school and ultimately to help them learn the material. However, too much homework is not helpful and can be counterproductive. Too much homework according to this passage. First one reinforces what students learn at school. Second one helps for ultimate learning. Third one helps to produce ultimate products. ఫోర్త్ వన్ ఇంపాక్ట్స్ నెగిటివ్లీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. మన పేరు చెప్పుకొని ఎవరైనా అమౌంట్ అడిగినా కూడా మీరు ₹1 కూడా అస్సలు ఇవ్వకండి. అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంపాక్ట్స్ నెగిటివ్లీ. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే NCF 2005 ప్రణాళిక చట్టాన్ని రూపొందించినది ఏది? ఫస్ట్ వన్ SCERT, సెకండ్ వన్ NCERT, థర్డ్ వన్ CABE, ఫోర్త్ వన్ SABE. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేనైతే మాత్రం ఒక మహాయజ్ఞంలో DSE కోసం చాలా బిట్స్ వీడియోస్ అయితే చేసేస్తున్నాను. మరి మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది అది మీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే జాబ్ రావాలి అనేది అది మీ సంకల్పం. జాబ్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేసేది కూడా మీరు. కాబట్టి ఇప్పుడు ఎంత కష్టపడితే మీకు ఫలితం అంత ఈజీగా ఉంటుంది. ఓకేనా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, NCERT. NCF 2005 ప్రణాళిక చట్టాన్ని రూపొందించినది NCERT. సెకండ్ క్వశ్చన్ NCF 2005ని రూపొందించడం కోసం చైర్మన్గా ఎవరు 34 సభ్యులలో ప్రముఖ విద్యా వసతులు సభ్యులుగా జాతీయ స్టీరింగ్ కమిటీని నియమించారు? ఫస్ట్ వన్ యశ్పాల్, సెకండ్ వన్ రామ్మూర్తి, థర్డ్ వన్ ఈశ్వరీబాయ్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. వీలైనన్ని ఎక్కువ బిట్స్ అయితే నేను ప్రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, యశ్పాల్. NCF 2005ని రూపొందించడం కోసం చైర్మన్గా 34 సభ్యులలో యశ్పాల్ అనే అతను ప్రముఖ విద్యా వసతుల సభ్యులుగా జాతీయ స్టీరింగ్ కమిటీని నియమించారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలోని అధ్యాయాల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 6, సెకండ్ వన్ 7, థర్డ్ వన్ 8, ఫోర్త్ వన్ 5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 5. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలోని అధ్యాయాల సంఖ్య 5. నెక్స్ట్ మీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, SCERT, NCERT, CABE, SABE ఇలా మీకు అబ్రివేషన్స్ ఉన్నాయి కదా, అవి మీరు ఇక్కడ మీకు తెలియకపోతే కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి లేదా బుక్స్ తీయండి, నేర్చుకొని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అలా ఎప్పుడైతే చేస్తారో మీకు అదంతా కూడా సబ్జెక్ట్ పూర్తిగా వచ్చి ఉంటుంది. ఓకేనా? నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే బిట్స్ వీడియోస్లో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవి టెస్ట్లు కాబట్టి ఖచ్చితంగా మీరు రాయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీరు అవి కామెంట్ చేస్తూ ఉండండి, మీకు మరికొంచెం తెలుసుకుంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ బహుళ సమయంలో జాతీయ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అనేది NCF ఏ అధ్యాయానికి సంబంధించినది? ఫస్ట్ వన్ 1వ, సెకండ్ వన్ 2వ, థర్డ్ వన్ 3వ, ఫోర్త్ వన్ 4వ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1వ. బహుళ సమయంలో జాతీయ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అనేది NCF 1వ అధ్యాయానికి సంబంధించినది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ బహుళ సమయంలో జాతీయ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అనేది NCF ఏ అధ్యాయానికి సంబంధించినది? ఫస్ట్ వన్ 1వ, సెకండ్ వన్ 2వ, థర్డ్ వన్ 3వ, ఫోర్త్ వన్ 4వ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆల్రెడీ మనకి వచ్చిన క్వశ్చనే కదా ఇది. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1వ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ NCF 2005 అధ్యాయాల్లో 1వ అధ్యాయం. ఫస్ట్ వన్ పాఠశాల తరగతి గది, సెకండ్ వన్ దృక్పథం, థర్డ్ వన్ అభ్యసన, ఫోర్త్ వన్ పాఠ్యం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దృక్పథం. NCF 2005 అధ్యాయాల్లో 1వ అధ్యాయం అనేది దృక్పథం. ఇలా మీకు ఎందుకు కామెంట్ చేయమంటున్నాను అంటే మీకు ఇది ఒక ఎగ్జామ్లో, ఆన్లైన్ ఎగ్జామ్లో అయితే ఉపయోగపడుతుంది అని. నెక్స్ట్ క్వశ్చన్
రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికవాదం వంటి విలువల మీద ఆధారపడి విద్యా ప్రణాళిక ఉంటుందని తెలియజేసింది ఏది? ఫస్ట్ వన్ 1986 విద్యా విధానం, సెకండ్ వన్ 1993 యశ్పాల్, థర్డ్ వన్ NCF 2005, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇటువంటి మరెన్నో గ్రాండ్ టెస్ట్లు, మోడల్ టెస్ట్లు అండ్ స్లిప్ టెస్ట్లు ఇలా ఎన్నో 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్, క్విక్ రివిజన్ వీడియోస్, క్లాసెస్ ఇలా అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ప్లేలిస్ట్ల రూపంలో. అవన్నీ ఒకసారి చూసుకోండి, మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, NCF 2005. రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికవాదం వంటి విలువల మీద ఆధారపడి విద్యా ప్రణాళిక ఉంటుందని తెలియజేసింది NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజాస్వామ్యం, న్యాయం, ఇతరుల సంక్షేమం పట్ల శ్రద్ధ, మానవ హుందాతనం పట్ల గౌరవం పాటు విలువల పట్ల నిబద్ధత కలిగి ఉండేట్లు పిల్లలను తయారు చేయడం విద్యా లక్ష్యంగా ఉండాలని సూచించింది ఏది? ఫస్ట్ వన్ NCF 2005, సెకండ్ వన్ 1986 జాతీయ విద్యా విధానం, థర్డ్ వన్ కొఠారి, ఫోర్త్ వన్ రామ్మూర్తి కమిటీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, NCF 2005. ప్రజాస్వామ్యం, న్యాయం, ఇతరుల సంక్షేమం పట్ల శ్రద్ధ, మానవ హుందాతనం పట్ల గౌరవం పాటు విలువల పట్ల నిబద్ధత కలిగి ఉండేట్లు పిల్లలను తయారు చేయడం విద్యా లక్ష్యంగా ఉండాలని సూచించింది NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల్లో సృజనాత్మక శక్తిని, సౌందర్యాభిరుచిని కూడా పెంపొందించడం విద్యా లక్ష్యంగా ఉండాలని చెప్పింది ఏది? ఫస్ట్ వన్ యశ్పాల్ కమిటీ, సెకండ్ వన్ రామ్మూర్తి కమిటీ, థర్డ్ వన్ కొఠారి కమిటీ, ఫోర్త్ వన్ NCF 2005. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, NCF 2005. పిల్లల్లో సృజనాత్మక శక్తిని, సౌందర్యాభిరుచిని కూడా పెంపొందించడం విద్యా లక్ష్యంగా ఉండాలని చెప్పింది NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి కేంద్రీకృత విధానానికి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించింది? ఫస్ట్ వన్ NCF 2005, సెకండ్ వన్ యశ్పాల్, థర్డ్ వన్ రామ్మూర్తి, ఫోర్త్ వన్ జనార్దన్ కమిటీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి రెడీగా ఉంటాను. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి కేంద్రీకృత విధానానికి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించింది NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనంలో భౌతిక ఉద్వేగ భద్రత ఉండాలని సూచించారు ఎవరు? ఫస్ట్ వన్ NCF 2005, సెకండ్ వన్ 1986 విద్యా విధానం, థర్డ్ వన్ యశ్పాల్ కమిటీ, ఫోర్త్ వన్ కొఠారి కమిషన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, NCF 2005. అభ్యసనంలో భౌతిక ఉద్వేగ భద్రత ఉండాలని సూచించిన వారు NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005లో అధ్యాయం 2 క్రింది వానిలో ఏంటి? ఫస్ట్ వన్ దృక్పథం, సెకండ్ వన్ అభ్యసన విజ్ఞానం, థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఈ టాపిక్కి సంబంధించి ఇంకా ఎక్కువ వీడియోస్ మనం చేసుకుందాము, ఏ బిట్ని కూడా వదలకుండా. ఓకే, ఇదే కాదు అన్ని సబ్జెక్ట్స్ నుంచి, అన్ని టాపిక్స్ నుంచి టోటల్ మనం కవర్ అయ్యేలా చేసేద్దాం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అభ్యసనం విజ్ఞానం. NCF 2005లో అధ్యాయం 2 క్రింది వానిలో అభ్యసన విజ్ఞానం. నెక్స్ట్ క్రింది వానిలో NCF 2005కి సంబంధించిన ఫస్ట్ వన్ పాఠశాల వెలుపలి జీవితానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం, సెకండ్ వన్ మౌలిక వసతుల కొరకు, థర్డ్ వన్ సామాజిక వాతావరణం, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్.
అభ్యసనం అర్థవంతంగా ఉండాలని పేర్కొన్నది ఏది? ఫస్ట్ వన్ NCF 2005, సెకండ్ వన్ NCF 2000, థర్డ్ వన్ 1986 జాతీయ విద్యా విధానం, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. NCF 2005 అభ్యసనం అర్థవంతంగా ఉండాలని పేర్కొన్నది NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులలో అభ్యసనం అనేది పాఠశాల లోపల మరియు వెలుపల జరుగుతుంది. ఉపాధ్యాయుడు దానిని గుర్తించగలిగినప్పుడే అభ్యసన శాస్త్రం వేగవంతం అవుతుంది అని చెప్పింది ఎవరు? ఫస్ట్ వన్ 1986 జాతీయ విద్యా విధానం, సెకండ్ వన్ NCF 2005, థర్డ్ వన్ యశ్పాల్, ఫోర్త్ వన్ ఈశ్వరీబాయ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. NCF 2005 విద్యార్థులలో అభ్యసనం అనేది పాఠశాల లోపల మరియు వెలుపల జరుగుతుంది. ఉపాధ్యాయుడు దాన్ని గుర్తించగలిగినప్పుడే అభ్యసన శాస్త్రం వేగవంతం అవుతుంది అని NCF 2005 చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనం అనేది జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, అది ఆలోచన విధానాన్ని పెంపొందిస్తని తెలియజెప్పింది ఎవరు? ఫస్ట్ వన్ NCF 2005, సెకండ్ వన్ జనార్దన్ కమిటీ, థర్డ్ వన్ రామమూర్తి కమిటీ, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. NCF 2005 అభ్యసనం అనేది జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, అది ఆలోచన విధానాన్ని పెంపొందిస్తని తెలియజేసింది NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు అభ్యసనలో ఎదురయ్యే ఆటంకాలు తొలగించాలి. సెకండ్ వన్ పిల్లల అభిప్రాయాలు స్వీకరించరాదు, థర్డ్ వన్ పిల్లల అభిప్రాయాలు స్వీకరించాలి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి, సో అవి ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్లో అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్ని PDFs ఉంటాయి. ఇంకా నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్, ఎక్కడైనా నాకు దొరికిన మెటీరియల్స్ అండ్ బిట్స్ PDFs, ఇలా అన్ని PDFs కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఆ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ మనవి రెండు కనిపిస్తాయి. రెండింటిలో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో PDFs ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు అభ్యసనలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించాలి. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలని చెప్పింది? సో ఆప్షన్స్. ఫస్ట్ వన్ బోధనా ప్రక్రియలను మెరుగుపరచుకోవడం, సెకండ్ వన్ బోధనోపకరణాలను మెరుగుపరచడం, థర్డ్ వన్ ఉపన్యాస పద్ధతిలోనే బోధన చెప్పడం, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలని చెప్పింది? ఓకే, క్వశ్చన్ అది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనా ప్రక్రియలను మెరుగుపరచుకోవడం. ఓకే, NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు బోధనా ప్రక్రియలను మెరుగుపరుచుకునేలా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్దృష్టి విజ్ఞానాన్ని నిర్మించడంలో విస్తృత చట్రాన్ని అందించడానికి వివిధ డిసిప్లిన్లను పిల్లలకు తాకేలా విజ్ఞానాన్ని కనెక్ట్ చేయాలని సూచించింది ఏది? ఫస్ట్ వన్ NCF 2005, సెకండ్ వన్ NCF 2000, థర్డ్ వన్ క్వశ్చన్ మార్క్ ఉంది, ఫోర్త్ వన్ 1986 విద్యా విధానం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. NCF 2005 అంతర్దృష్టి విజ్ఞానాన్ని నిర్మించడంలో విస్తృత చట్రాన్ని అందించడానికి వివిధ డిసిప్లిన్లను పిల్లలకు తాకేలా విజ్ఞానాన్ని కనెక్ట్ చేయాలని సూచించింది NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005 ప్రకారం అభ్యసనం విజ్ఞానం అనేది ఫస్ట్ వన్ బోధనాభ్యసన ప్రక్రియలో పాఠ్య పుస్తకాలలో స్థానిక విజ్ఞానం, పిల్లల అనుభవాలు ముఖ్యమైన అంతర్భాగాలుగా ఉండాలి. సెకండ్ వన్ గణితీకరణ జ్ఞానం, థర్డ్ వన్ విజ్ఞాన శాస్త్ర బోధనకు పిల్లలను నిమగ్నం చేయడం, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యసనం విజ్ఞానం అనేది బోధనాభ్యసన ప్రక్రియలో పాఠ్య పుస్తకాలలో స్థానిక విజ్ఞానం పిల్లల అనుభవాలు ముఖ్యమైన అంతర్భాగాలుగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్రం అనేది ఫస్ట్ వన్ జాతీయ సమైక్యత అంశాలను పెంపొందించేదిగా ఉండాలి. సెకండ్ వన్ విజ్ఞానాన్ని అందించే కార్ఖానాలుగా ఉండాలి. థర్డ్ వన్ ప్రగతిశీల కేంద్రంగా ఉండాలి. ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్కి మాత్రం మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ లేకుండా నేను అస్సలు ముందుకు వెళ్ళలేను. నాకు కూడా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్రం అనేది జాతీయ సమైక్యత అంశాలను పెంపొందించేదిగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసకులుగా పిల్లల గుర్తింపులను పెంచి పోషించే పాఠశాల సంస్కృతి ప్రతి పిల్లవాని శక్తిని అభిరుచులు పెంచుతుందని ఎన్సిఎఫ్ 2005 ఏ అధ్యాయంలో పేర్కొంది? ఫస్ట్ వన్ 1వ అధ్యాయం, సెకండ్ వన్ 2వ అధ్యాయం, థర్డ్ వన్ 3వ అధ్యాయం, ఫోర్త్ వన్ 4వ అధ్యాయం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3వ అధ్యాయం. అభ్యాసకులుగా పిల్లల గుర్తింపులను పెంచి పోషించే పాఠశాల సంస్కృతి ప్రతి పిల్లవాని శక్తిని అభిరుచులను పెంచుతుందని ఎన్సిఎఫ్ 2005 3వ అధ్యాయంలో పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్. భాగస్వామ్య పద్ధతిలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కలిసి అర్థవంతమైన అకాడమిక్ ప్రణాళికలను రూపొందించాలని ఎన్సిఎఫ్ 2005లో ఎక్కడ చెప్పబడింది? ఫస్ట్ వన్ దృక్పథం, సెకండ్ వన్ పాఠశాల తరగతి గది, థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక రంగాలు పాఠశాల దశలు, ఫోర్త్ వన్ వ్యవస్థాత్మక సంస్కరణలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారా? సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యవస్థాత్మక సంస్కరణలు. భాగస్వామ్య పద్ధతిలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కలిసి అర్థవంతమైన అకాడమిక్ ప్రణాళికను రూపొందించాలని ఎన్సిఎఫ్ 2005లో వ్యవస్థాత్మక సంస్కరణల్లో చెప్పబడింది. వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ నేను మీకు నేర్పుతాను. మరి మీరే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి. ఫస్ట్ నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలి. సెకండ్ భారం లేని అభ్యసన రివుది అండ్ 1990లో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న సూచనలు అనుసరించి పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించాలి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 మరియు 2 సరైనవి, సెకండ్ వన్ 2 మాత్రమే సరైంది, థర్డ్ వన్ 1 మాత్రమే సరైంది, ఫోర్త్ వన్ 2 మాత్రమే సరి కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 1, 2 ఈ 2 కూడా మనకి సరైనవే. ఓకే, నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలి, అలాగే భారం లేని అభ్యసనాన్ని ఇవ్వాలి, 1990లో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న సూచనలను అనుసరించి పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించాలి. ఇది మనకి ఎన్సిఎఫ్ 2005 చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ రాజ్యాంగం పేర్కొన్న సామాజిక న్యాయము, సమానత్వము, లౌకికవాదం వంటి విలువల మీద ఆధారపడి పాఠ్య ప్రణాళిక ఆచరించాలి. సెకండ్ వన్ పిల్లలందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, పిల్లలందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాల్సిన అవసరం లేదనేది రెండవది. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1 మాత్రమే, సెకండ్ వన్ 2 మాత్రమే, థర్డ్ వన్ 1 and 2 సరికావు, ఫోర్త్ వన్ 1 and 2 సరైనవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సరికాని వాక్యం అన్నాడండి. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఈ క్వశ్చన్. ఒకసారి మీరు చూసుకోండి.
క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని పేర్కొనండి. ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు? 2 మాత్రమే సరికానిది ఇచ్చాడు. పోనీ ఆన్సర్ ఇక్కడ ఈ 2 మాత్రమే సరికానిదనేసి ఇక్కడ ఏమి ఇచ్చాడు? పిల్లలందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాల్సిన అవసరం లేదు అన్నాడు. లేదు అనేది మరి సరికానిదైతే సరైనది ఏంటి? పిల్లలందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాల్సిన అవసరం అనేది ఉంది అనేది అర్థమైందా? పిల్లలందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందనేది NCF 2005 యొక్క ప్రణాళిక. ఓకేనా? అది సరైనది. సరికానిది వచ్చేసరికి లేదు అన్నది. మరి ఇంకొకటి ఇది మనకు లేదు అన్నాడంటే సరికాని వాక్యం అయితే మరి సరైన వాక్యం ఏంటి? రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయము, సమానత్వము, లౌకికవాదం వంటి విలువల మీద ఆధారపడి పాఠ్య ప్రణాళిక అనుసరించాలి. సో ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. అండ్ ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని పాస్లో ముందుకు పెట్టుకొని మరొకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. ఫస్ట్ వన్, పిల్లలను పరిసరాల ఆధారిత పథకాలు చేపట్టేలా నిమగ్నం చేయాలి. సెకండ్ వన్, పాఠశాల పాఠ్య ప్రణాళిక విషయాలను, ప్రక్రియను ఎన్నుకోవడానికి, వ్యవస్థీకరించడానికి అంతర్భావాలను కలిగి ఉంటాయి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 and 2 సరికావు, సెకండ్ వన్ 1 మాత్రమే, థర్డ్ వన్ 2 సరికాదు, ఫోర్త్ వన్ 1, 2 సరైనవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2 ఈ 2 కూడా సరైనవే. పిల్లలను పరిసరాల ఆధారిత పథకాలు చేపట్టేలా నిమగ్నం చేయాలి. అలాగే పాఠశాల పాఠ్య ప్రణాళిక విషయాలను, ప్రక్రియను ఎన్నుకోవడానికి, వ్యవస్థీకరించడానికి అంతర్భావాలను కలిగి ఉంటాయి. ఈ 2 కూడా మనకి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఫస్ట్ వన్, గిరిజన భాషలను కూడా గృహ లేదా మాతృభాషలుగా గుర్తించాలి. సెకండ్, భారతీయ సమాజం బహుళ భాషా లక్షణాన్ని, పాఠశాల జీవితాన్ని సుసంపన్నం చేయడానికి ఒక ఆధారంగా ఉండాలి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 and 2 సరికావు, సెకండ్ వన్ 1 and 2 సరైనవి, థర్డ్ వన్ 1 మాత్రమే, ఫోర్త్ వన్ 2 మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో ఇటువంటి ఎన్నో మోడల్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు, ఇలా చాలా రకాల టెస్ట్లు అయితే నేను మీకు కండక్ట్ చేస్తూనే ఉన్నాను. అండ్ అలాగే మన ఛానల్లో 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్, అండ్ అలాగే క్విక్ రివిజన్ వీడియోస్, క్లాసెస్, ఇలా అన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ చేస్తున్నాయి, మళ్ళీ చేస్తున్నాను. ఆ లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా చూసుకోండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2 ఈ 2 కూడా సరైనవే అనేసి ఇచ్చాడు. గిరిజన భాషలను కూడా గృహ లేదా మాతృభాషలుగా గుర్తించాలి NCF 2005 యొక్క లక్ష్యం. అలాగే భారతీయ సమాజం బహుళ భాషా లక్షణాన్ని, పాఠశాల జీవితాన్ని సుసంపన్నం చేయడానికి ఒక ఆధారంగా ఉండాలి. ఇది కూడా మనకి సరైనది. ఈ 2 కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైనది కానిది గుర్తించండి అన్నాడు. చూడండి. సో ఫస్ట్ వన్, తరగతి గదిలో విద్యార్థులందరికీ సహిత పరిసరాలని సృష్టించాలి. సెకండ్ వన్, పిల్లల ఆలోచనలకు, కుతూహలానికి, ప్రశ్నలకు ఎక్కడా ప్రాధాన్యత అవసరం లేదు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 2 సరైనది కాదు, సెకండ్ వన్ 1 సరికాదు, థర్డ్ వన్ 1 and 2 సరికావు, ఫోర్త్ వన్ 2 సరైనది. సో సరైన సమాధానం కామెంట్ చేయండి. ఒకసారి ఆలోచించి చేయండి ఇటువంటి క్వశ్చన్స్కి. డోంట్ కన్ఫ్యూజ్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సరి కానిది వచ్చేసరికి రెండవదండి. రెండవది అనేది సరికాదు. మరి సరైనది ఏంటి? తరగతి గదిలో విద్యార్థులందరికీ సహిత పరిసరాలని సృష్టించాలి. మరి సరైనది ఇందులో ఏంటి? పిల్లల ఆలోచనకు, కుతూహలానికి, ప్రశ్నలకు ఎక్కడ ప్రాధాన్యత అవసరం ఉండాలి అనేది సరైన వాక్యం అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో NCF 2005 అనుసరించి 2వ అధ్యాయానికి సంబంధించి సరైన అంశం ఏది? ఫస్ట్, విజ్ఞానాన్ని నిర్మించడానికి, సృజనాత్మకతను పెంపొందించడానికి అనువుగా అభ్యాసకులను నిమగ్నం చేయాలి. 2, అనుభవాత్మక రీతి ద్వారా పిల్లల్లో చురుకైన అభ్యసనం జరగాలి. ఆప్షన్స్ 1 and 2 సరైనవి, సెకండ్ వన్ 1 and 2 సరికావు, థర్డ్ వన్ 1 మాత్రమే, ఫోర్త్ వన్ 2 మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. మన పేరు చెప్పుకొని ఎవరైనా డబ్బులు అడిగినా కూడా మీరు అసలు 1 రూపీ కూడా ఎవరికి ఇవ్వకండి. వీడియోస్ని లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అమ్మా. మీరు ఎంతో ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2 ఈ 2 కూడా సరైనవే అనేసి ఇచ్చారు.
ఎన్సీఎఫ్ 2005 అనుసరించి 2వ అధ్యాయానికి సంబంధించినవి సరైన అంశాలు అంటండి. విజ్ఞానాన్ని నిర్మించడానికి, సృజనాత్మకతను పెంపొందించడానికి అనువుగా అభ్యాసకులను నిమగ్నం చేయాలి. అలాగే అనుభవాత్మక రీతి ద్వారా పిల్లల్లో చురుకైన అభ్యసనం జరగాలి. ఈ రెండు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎన్సీఎఫ్ 2005 సంబంధించి సరికాని అంశం ఏది? ఫస్ట్, గణిత శాస్త్ర బోధన పిల్లలు ఆలోచించగల, వివరింపగల, సమస్యలను ఫార్ములేట్ చేయగల, వాటిని పరిష్కరించగల సామర్థ్యాన్ని పెంచాలి. 2, గణిత శాస్త్రం కంటే గణితీకరణం తార్కికంగా ఆలోచన చేయలేదు. ఓకేనా? గణిత శాస్త్రం కంటే గణితీకరణం తార్కికంగా ఆలోచన చేయలేదు. ఫస్ట్ వన్ 1 and 2 సరైనవి, సెకండ్ వన్ 2 సరికాదు, థర్డ్ వన్ 1 మాత్రమే, ఫోర్త్ వన్ 1 and 2 సరికాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 సరికాదమ్మా. చేయలేదు అనేది సరికాంది అయితే మరి చేయగలదు అనేది సరైనది అవుతుంది. ఓకే, గణిత శాస్త్రం కంటే గణితీకరణం తార్కికంగా ఆలోచన చేయగలదు అనేది సరైనది అవుతుంది. అలాగే గణిత శాస్త్ర బోధన పిల్లలు ఆలోచించగల, వివరింపగల, సమస్యలను ఫార్ములేట్ చేయగల, వాటిని పరిశీలించగల సామర్థ్యాన్ని పెంపొందించాలి అనేది ఇది మనకి సరైనది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఎన్సీఎఫ్ 2005 ప్రకారం విజ్ఞాన శాస్త్రం 1, పని ప్రపంచంలో ప్రవేశించడానికి గాను అవసరమైన జ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి పిల్లల విస్తృత పరిసరాల్లో విజ్ఞాన శాస్త్ర బోధనను సాగించాలి. 2, మొత్తం పాఠశాల పాఠ్య ప్రణాళికంతా పరిసరాల విషయాలు మేలుకొలుపు వ్యాపించి ఉండాలి. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ 1 and 2 సరికావు, సెకండ్ వన్ 1 and 2 సరైనవి, థర్డ్ వన్ 1 మాత్రమే, ఫోర్త్ వన్ 2 మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2 ఈ రెండు కూడా సరైనవే. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం విజ్ఞాన శాస్త్రం పని ప్రపంచంలో ప్రవేశించడానికి గాను అవసరమైన జ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి పిల్లల విస్తృత పరిసరాల్లో విజ్ఞాన శాస్త్ర బోధనను సాగించాలి. ఇది సరైనదే. అలాగే మొత్తం పాఠశాల పాఠ్య ప్రణాళిక అంతా పరిసరాల విషయాలు మేలుకొలుపు వ్యాపించి ఉండాలి. ఇది కూడా సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఫస్ట్ వన్, గృహ లేదా మాతృభాషను బోధనా మాధ్యమాలుగా గుర్తించడానికి ప్రాధాన్యతను ఇస్తూ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని సూచించింది. సెకండ్, భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ ఉన్నా అంత ప్రాధాన్యత అవసరం లేదని చెప్పింది. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ 1 and 2 సరైనవి, సెకండ్ వన్ 1 మాత్రమే, థర్డ్ వన్ 2 మాత్రమే, ఫోర్త్ వన్ 1 and 2 సరికావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అకాడమీ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ అండ్ అలాగే బిట్స్ పీడిఎఫ్స్ అండ్ నా దగ్గర ఇంకెటువంటి పీడిఎఫ్స్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ 2 కనిపిస్తాయి. రెండింట్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 మాత్రమే సరైనది. సరి కానిది అన్నాడు. 2 అనేది సరి కానిది అయితే ఈ ఉందని చెప్పడం సరైనది అవుతుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ ఉన్న అంత ప్రాధాన్యత అవసరం ఉందని అని చెప్పింది. అది మనకి సరైనది అవుతుంది. ఓకే, నెక్స్ట్, గృహ లేదా మాతృభాషను బోధనా మాధ్యమాలుగా గుర్తించడానికి ప్రాధాన్యతను ఇస్తూ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని సూచించింది. ఇది మనకి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం సామాజిక శాస్త్రాలు అనేవి ఫస్ట్ వన్, పౌర శాస్త్రం బదులు రాజకీయ శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించాలి. సెకండ్, రాజకీయ శాస్త్రం పౌర సమాజంలో ప్రజలను చురుకైన, ప్రశ్నించే, చర్చించే, మార్పు కలిగించే పౌరులుగా తయారు చేయడానికి ఉద్దేశించబడింది. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ 1 and 2 సరైనవి, సెకండ్ వన్ 1 మాత్రమే, థర్డ్ వన్ 2 మాత్రమే, ఫోర్త్ వన్ 1 and 2 సరికావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, 2 సరైనవని ఇచ్చారు. ఎన్సీఎఫ్ 2005 ప్రకారము సామాజిక శాస్త్రాలు అనేవి పౌర శాస్త్రం బదులు రాజకీయ శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించాలి. అలాగే రాజకీయ శాస్త్రం పౌర సమాజంలో ప్రజలను చురుకైన, ప్రశ్నించే, చర్చించే, మార్పు కలిగించే పౌరులుగా తయారు చేయడానికి ఉద్దేశించబడింది. ఈ 2 కూడా మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాటిలో పాఠశాల తరగతి గదికి సంబంధించి సరైన వాక్యం ఏది? ఫస్ట్ వన్, వైకల్యం లేనివారు ఉన్నవారు పిల్లలందరూ అభ్యసనంలో సమానంగా పాల్గొనేలా నిర్దిష్ట కార్యక్రమాలు నిర్వహించాలి. సెకండ్ వన్, అభ్యాసకులుగా పిల్లల గుర్తింపులను పెంచి పోషించే పాఠశాల సంస్కృతి అభిరుచులను పంచుతుంది. ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 and 2 సరైనవి, సెకండ్ వన్ 1 మాత్రమే, థర్డ్ వన్ 2 మాత్రమే, ఫోర్త్ వన్ 1 and 2 సరికావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైకల్యం లేనివారు ఉన్నవారు పిల్లలందరూ అభ్యసనంలో సమానంగా పాల్గొనేలా నిర్దిష్ట కార్యక్రమాలను నిర్వహించాలి. ఇది మనకి సరైనది. అలాగే అభ్యాసకులుగా పిల్లల గుర్తింపును పెంచి పోషించే పాఠశాల సంస్కృతి అభిరుచులను పంచుతుంది. ఇది కూడా సరైనది. అంటే ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 and 2 ఈ రెండు కూడా మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎన్సీఎఫ్ 2005 దృక్పథానికి సంబంధించిన అంశం ఏది? ఫస్ట్ వన్, లక్ష్యం అనేది ముందుగా చూపబడిన ఉద్దేశ్యం, ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయం, స్వాతంత్రం, ఇతరుల పట్ల శ్రద్ధ, లౌకికవాదం, మానవ హుందాతనం, హక్కుల పట్ల గౌరవం, విలువల పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. సెకండ్, త్రిభాషా సూత్రం అమలు చేయడం. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 మాత్రమే, సెకండ్ వన్ 2 మాత్రమే, థర్డ్ వన్ 1 మాత్రమే, ఫోర్త్ వన్ 1 and 2 సరైనవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సరైన అంశం వచ్చేసరికి ఇక్కడ 1 మాత్రమే సరైనది అనేసి ఉంది. కాబట్టి లక్ష్యం అనేది ముందుగా చూపబడిన ఉద్దేశం, ప్రజాస్వామ్యం, సమానత్వం, న్యాయం, స్వాతంత్రం, ఇతరుల పట్ల శ్రద్ధ, లౌకికవాదం, మానవ హుందాతనం, హక్కుల పట్ల గౌరవం, విలువల పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. ఇది మనకి సరైన సమాధానం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎన్సీఎఫ్ 2005 ప్రకారం అధ్యాయం 5లోని అంశాలను గుర్తించండి. ఫస్ట్ వన్, పాఠశాల మానిటరింగ్ వ్యవస్థలో పాఠశాల ఇన్స్పెక్టర్లు వెళ్ళినప్పుడు ఇప్పుడున్న శిక్షా భయంతో ఉపాధ్యాయులు విద్యార్థులు అసలు విషయాన్ని బయటపెట్టకుండా ప్రవర్తిస్తుంటారు. సెకండ్, మానిటరింగ్ అనేది పోలింగ్ విధి. థర్డ్ వన్, బోధనాభ్యసన ప్రక్రియలు మెరుగుపరచడానికి అవసరమైన నిర్మాణాత్మక ఫీడ్బ్యాక్ ఇస్తూ విద్యా ప్రమాణాలను పెంచడానికి మానిటరింగ్ విధానం ఉండాలి. ఫోర్త్ వన్, విమర్శనాత్మక దృక్పథం నుండి సమకాలీన భారతీయ సమాజ అంశాలను పరిగణించి వాటికి చోటు కల్పించాలి. ఫిఫ్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఇక్కడ జస్ట్ 5 ఆప్షన్స్ ఇచ్చారు, చూసుకోండి అమ్మా. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికి సపోర్ట్ ఇచ్చేయండి. వీడియోస్ నచ్చితే లైక్స్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. ఫిఫ్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. అన్నీ కూడా సరైనవే. ఎన్సీఎఫ్ 2005లో అధ్యాయం 5లోని అంశాలు ఏంటంటే, పాఠశాల మానిటరింగ్ వ్యవస్థలో పాఠశాల ఇన్స్పెక్టర్లు వెళ్ళినప్పుడు ఇప్పుడున్న శిక్షా భయంతో ఉపాధ్యాయులు విద్యార్థులు అసలు విషయాలను బయటపెట్టకుండా ప్రవర్తిస్తుంటారు. అలాగే మానిటరింగ్ అనేది పోలీసింగ్ విధి. థర్డ్ వన్, బోధనాభ్యసన ప్రక్రియలు మెరుగుపరచడానికి అవసరమైన నిర్మాణాత్మక ఫీడ్బ్యాక్ ఇస్తూ విద్యా ప్రమాణాలను పెంచడానికి మానిటరింగ్ విధానం అనేది ఉండాలి. నెక్స్ట్, విమర్శనాత్మక దృక్పథం నుండి సమకాలీన భారతీయ సమాజ అంశాలను పరిగణించి వాటికి చోటు కూడా కల్పించాలి. ఓకేనా, ఈ 5 కూడా మనకి ఎన్సీఎఫ్ 2005కి సంబంధించి అధ్యాయం 5లోని అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎఫ్ 2005లోని అధ్యాయం 3 ప్రకారం సరికానిది గుర్తించండి అని అడిగారు. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇక్కడ ఉంది, చూసుకోండి. లాస్ట్ ఎన్సీఎఫ్ 2005లోని అధ్యాయం 3 ప్రకారం సరికాని దాన్ని గుర్తించమన్నాడు. ఏంటంటి? ఫస్ట్ వన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యమైన పాఠ్య ప్రణాళిక అంతర్భాగంగా చేర్చాలి. సెకండ్ వన్, పని ప్రపంచంలో ప్రవేశించడానికి గాను అవసరమైన జ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి పిల్లల విస్తృత పరిసరాల్లో విజ్ఞాన శాస్త్ర బోధనను కొనసాగించాలి. థర్డ్, ఎప్పట్లాగే ప్రజాస్వామ్య విధానాల ద్వారా అభ్యాసకులలో స్వీయ క్రమశిక్షణను పెంపొందించడం అనుసరణీయం. ఫోర్త్, రోజువారీ సరళీకృతంగా ఉండే చక్కటి కాలక్రియ పట్టిక అందుబాటు మెరుగైన బోధనకు చాలా అవసరం. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 and 2 మాత్రమే, సెకండ్ వన్ 3 and 4 మాత్రమే, థర్డ్ వన్ 1 and 4 మాత్రమే, ఫోర్త్ వన్ 3 and 2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సరికానిది అడిగారమ్మా, చూసుకోండి. అది థర్డ్ అధ్యాయానికి సంబంధించి సరికానిది ఎన్సీఎఫ్ 2005లో.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సరి కానిది ఇది, అంతర్భాగంగా చేర్చాలనేది. మరి సరైనవి ఏంటేంటి? సరి కానిది, క్వశ్చన్ సరి కానిదనే అడిగారు. ఓకే, నెక్స్ట్ సరైనవి పని ప్రపంచంలో ప్రవేశించడానికి గాను అవసరమైన జ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి పిల్లల విస్తృత పరిసరాల్లో విజ్ఞాన శాస్త్ర బోధనను కొనసాగించాలి. ఎప్పటిలాగే ప్రజాస్వామ్య విధానాల ద్వారా అభ్యాసకుల్లో స్వీయ క్రమశిక్షణను పెంపొందించడం అనుసరణీయం. అలాగే రోజువారీ సరళీకృతంగా ఉండే చక్కటి కాలక్రియ పట్టిక అందుబాటులో మెరుగైన బోధనకు చాలా అవసరం. ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ వన్ రైట్ అయితే ఈ రెండు కూడా మనకి సరికానివి అవుతాయి, ఈ లాస్ట్ రెండు కూడా మనకి సరైనవి అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎన్సీఎఫ్ 2005కి సంబంధించినవి గుర్తించండి. ఫస్ట్ వన్, ఎన్సీఆర్టీ 2005లో జాతీయ పాఠ్య ప్రణాళిక చిత్రాన్ని రూపొందించింది. సెకండ్, జాతీయ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్ పాల్. థర్డ్ వన్, జాతీయ స్టీరింగ్ కమిటీలో సభ్యుల సంఖ్య 34. ఫోర్త్ వన్, ఎన్సీఎఫ్ 2005లోని అధ్యాయాల సంఖ్య 5. ఫిఫ్త్ వన్, పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా చూసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్కి ఈ వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. ఫిఫ్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ కూడా సరైనవే. ఎన్సీఎఫ్ 2005కి సంబంధించి ఎన్సీఆర్టీ 2005లో జాతీయ పాఠ్య ప్రణాళిక చిత్రాన్ని రూపొందించింది. అలాగే జాతీయ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్ పాల్. జాతీయ స్టీరింగ్ కమిటీలో సభ్యుల సంఖ్య 34. ఎన్సీఎఫ్ 2005లో అధ్యాయాల సంఖ్య 5. ఇవి ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క క్వశ్చన్గా కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.